నారా లోకేష్ గారు ట్రెండ్ మార్చారు. అది కూడా అలా ఎలా కాదు. జగన్మోహన్ రెడ్డికి ధీటుగా చాలా బలంగా ఆయనకి కౌంటర్లు ఇవ్వటమే కాదు, ఒక రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉతికి ఆరేస్తున్నారని చెప్పాలి. రీసెంట్గా మనకు తెలుసుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింపతి గెయిన్ చేయటంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడో తండ్రి చనిపోతే దాన్ని తీసుకొచ్చి సింపతి తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్లో నింపాలి, మళ్ళీ ఆ సింపతితోనే 2019లో ఎలా అయితే అధికారంలోకి వచ్చారో మళ్ళీ 2029లో కూడా అలాంటి ఒక సింపతిని క్రియేట్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి దాంట్లో ఎయ్యయ్యో చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు మాట్లాడలేనివన్నీ ఇప్పుడు వచ్చి తీసుకొచ్చి అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేత కాలేదు, నేను ఏమి చేయలేను, ముందు నా కుటుంబానికే నేను న్యాయం చేయలేనని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన బయటకు చెప్పుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత నిన్న నారా లోకేష్ గారు కూడా చాలా బలమైనటువంటి కౌంటరే ఇచ్చారు. ఎంత బలంగా అంటే, నువ్వు రప్పరప్ప అంటే ఇక్కడ ఎవడో చేతులు కట్టు కూర్చోడు, దా ఏం చేస్తావో రా చూద్దాం. రప్పరప్ప అంటే నేను సిద్ధంగా ఉన్నా, నువ్వేం చేయగలుగుతావో దా చూపిస్తాను అని చెప్పి ఆయన నన్ను ఇచ్చినటువంటి కౌంటర్. అంతేకాదు, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, గొడ్డలి పార్టీ అని చెప్పి ఆయన బాబాయికి సంబంధించి ఏదైతే గొడ్డలి పోటీని గుండెపోటీగా చిత్రీకరించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బాబాయికి సంబంధించినటువంటి దాన్ని కూడా న్యాయం చేయలేకుండా దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజల్ని నమ్మించడం తర్వాత సంగతి, ముందు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆయన కూతుర్ని, మీ చెల్లెల్ని, వాళ్ళని నమ్మించిన ఆయన. ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సోదరుడు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి చేశాడా, సిబిఐకి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్లు ఏంటి, లేదంటే ఆయన ఎవరో హత్య చేసి బయట తిరుగుతున్నాడు అంటున్నావు కదా, మరి ఆయన ఎందుకు నువ్వు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు నువ్వు న్యాయం చేయలేకపోయావు అనేటువంటి దాని మీద నారా లోకేష్ గారు చాలా బలమైనటువంటి కౌంటర్లు వేశారు. ఎందుకంటే నారా లోకేష్ గారి గురించి మనకు తెలుసు, ఆయన్ని యువగళానికి ముందు యువగళానికి తర్వాత అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడతాం. ఇంకా ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన శాఖలకి వన్నీ తీసుకురావటమే కాదు, చాలా గొప్ప గొప్ప డెసిషన్స్ తీసుకుంటూ కూటమిలో పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు ఉండేటువంటి ఒక స్పెషల్ బాండింగ్ చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక వ్యత్యాసాన్ని నారా లోకేష్ గారిలో చూసాం. అలాగే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఇరుకుని పెట్టేలాగా, పవన్ కళ్యాణ్ గారిని ఇరుకుని పెట్టేలాగా రప్పరప్ప అంటాం, మేము వేసేస్తాం, వచ్చిన తర్వాత వేసేస్తాం అని చెప్పి మాట్లాడుతుంటే కొంత భయానికి ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తే నిజంగానే ఇలాగే చేస్తారేమో అని కేడర్ కూడా ఆలోచించారు. బట్ నారా లోకేష్ గారు నిన్న ఇచ్చినటువంటి సపోర్టుతో ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరు ఇలా మాట్లాడినా సరే తిరగబడండి, ఏం పీకుతారో రండి, ఏం చేస్తారో రండి అనే రేంజ్లో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆ కౌంటర్ నిజంగా రేపు కూటమికి, ఈ రోజు నుంచి కూటమికి చాలా బలంగా సపోర్ట్ కాబోతుంది. ఏంటి మీరు మాట్లాడేది, రండి రప్పరప్ప అంటే తప్ప వేరే రాజకీయాలు చేతగావా మీకు అని నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి కౌంటరు చాలా రాజకీయాల్లో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు వాళ్ళు భయపడేలా చేసింది. మొన్న వీళ్ళని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ చేస్తే ఇప్పుడు తిరగబడితే ఎలా ఉంటుందో నారా లోకేష్ గారి నుంచి కనిపిస్తుంది. సో నారా లోకేష్ గారు ఈ తిరుగుబాటు మామూలుగా లేదు. ఇంకా వైఎస్ఆర్సీపీకి చుక్కలు చూపించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి రప్పరప్ప అంటే ఇక్కడ రాష్ట్రంలో భయపడేవాడు ఎవడు లేడు. మీ తాటేక చప్పుళ్లకు భయపడే వ్యక్తులు ఇక్కడ ఎవడు కనిపించేటువంటి పరిస్థితి లేదు అని నారా లోకేష్ గారు ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్. మీరు ఎంతకంటే అంతే, మీరు ఎక్కడికి వస్తే అక్కడికే రండి, మీరు తేల్చుకుందామని కేడర్తో పాటు వైఎస్ఆర్సీపీకి కూడా చాలా బలమైనటువంటి సంకేతాలు పంపించారు. చూద్దాం, ఇంకా ఈ హాట్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు లేదంటే వైఎస్ఆర్సీపీకి మాటలు కామనే, బట్ ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే తరహాలో తిప్పి కొట్టడం అనేది కూడా చాలా అవసరం. కూటమి నుంచి కూడా అది అవసరం. సో అది నారా లోకేష్ గారు లాంటి ఒక యువ నాయకుడు దాని నుంచి ఒక మంచి సందేశాన్ని కేడర్కి, ఒక భరోసాని ఇస్తే వాళ్ళు కూడా చాలా బలంగా నిలబడేటువంటి అవకాశం కనిపిస్తుంది.